కేపీహెచ్పీలోని నెక్సస్ మాల్లోని షెర్లాక్ పబ్లో డీజే డేవిడ్ అరెస్ట్ అయ్యాడు. డేవిడ్ పై అనుమానంతో నార్కోటిక్స్ టీం డ్రగ్ టెస్ట్ చేసింది. టెస్ట్ లో అతనికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు డేవిడ్ ను కేపీహెచ్పీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్పీలోని నెక్సస్ మాల్లోని షెర్లాక్ పబ్లో డీజే డేవిడ్ అరెస్ట్ అయ్యాడు. డేవిడ్ పై అనుమానంతో నార్కోటిక్స్ టీం డ్రగ్స్ టెస్ట్ చేసింది. టెస్ట్ లో అతనికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు డేవిడ్ ను కేపీహెచ్పీ పోలీసులకు అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, డ్రగ్స్ ముఠాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టిన పోలీసులు, ముఖ్యంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అయితే ప్రధానంగా చాలా చోట్ల టెస్టులు చేశాయి. అంటే ఎక్కడెక్కడైతే వేడుకలు జరుగుతున్నాయో అందులో మనకి పబ్బులు, క్లబ్లు, ఆ తర్వాత భారీ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అనుమానితులను మనకి టెస్ట్ కూడా చేశారు. అంటే ఆ స్పాట్ టెస్ట్ లో ఆ రిజల్ట్ ను బట్టి వారికి పాజిటివ్ గా నెగిటివ్ గా తెలుస్తుంది. అయితే అందులో మాకు కూకట్పల్లికి సంబంధించిన వేడుకల్లో కూకట్పల్లి నెక్సాస్ మాల్ లో ఉన్నటువంటి షెర్లాక్ లాంగ్ అండ్ కిచెన్ లో డీజే ప్లేయర్ డేవిడ్ కి టెస్ట్ చేసినప్పుడు అతనికి పాజిటివ్ గా వచ్చింది. అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించారు. దీంతో నార్కోటిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే కొన్ని పోలీసులకు అప్పగించారు. చాలా చోట్ల దీనికి సంబంధించి అంటే డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే మొత్తంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఈ సోదరులతో కొనసాగించింది, టెస్ట్ నిర్వహించింది. దానిలో భాగంగానే ఈ యొక్క డేవిడ్ అనేటువంటి డీజేకి ఈ పాజిటివ్ రావడం అయితే కొంత కలకలం అయితే చెప్పి ఆ వేదికల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ వాడద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దాని బేఖతారు డ్రగ్స్ వినియోగించడంపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అంటే ఆ డ్రగ్స్ ఎవరి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, నిర్వాహకులకు సంబంధం ఉందా, ఇలాంటి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం జరుగుతుంది. కేవలం ఇక్కడే కాదు, నార్సింగి పరిధిలో కూడా మనకి ఒక ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. వారిలో శ్రీనివాస్ కళ్యాణ్ అతనితో పాటు విజయ్ అనే అతని వ్యక్తి కూడా ఉన్నారు. అయితే అందులో విజయ్ పరారిలో ఉండగా శ్రీనివాస్ కళ్యాణ్ మాత్రం పోలీసులు ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఈ రెండు కేసులు అయితే డ్రగ్స్ కు సంబంధించి నిన్న రాత్రి మనకు నమోదయ్యాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.